మిస్ ఇంగ్లాండ్ తో మిస్బిహేవ్ చేసింది సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులేనని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. దేశ ప్రతిష్టను మంటగలిపినందుకు రేవంత్ రెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ భవన్లో డిమాండ్ చేశారు. మహిళలకు అవమానమంటే సోనియా, ప్రియాంక గాంధీలు తలదించుకోవాలని శ్రవణ్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేసేది లేదని మంత్రి జూపల్లి చెప్పడం సిగ్గుచేటని, ఇప్పటికైనా జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసుకోవాలని కోరారు. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై తేలు కుట్టిన దొంగల్లా ఎందుకు మౌనంగా ఉంటున్నారని బండి సంజయ్ని శ్రవణ్ ప్రశ్నించారు. That amounts to sexual harassment, sexual abuse, sexual harassment. ఇంకే దేశంలోనైనా ఇటువంటి ఒక ఈవెంట్ జరిగినట్టయితే ఏమాత్రమైనా మానవత్వము, ఇంగిత, నైతికత, దేశ ప్రతిష్ట, జాతి ప్రతిష్ట అనే ఒక బాధ్యత ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే ఈ లఫంగిలెవరు, లంగలెవరు, ఎవరు ఆ అమ్మాయిని ఒక వ్యభిచారి లెక్క చూసినారు, ఎవరు ఆ అమ్మాయిని ఒక ఆట వస్తువు లెక్క చూసినారు అనేటువంటి అంశాలు బయటపెట్టి సదరు నేరస్తులను శిక్షించుండేవారు. ఛాంపియన్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఎవరో కాదు, ఓన్లీ రేవంత్ రెడ్డి గారు. మొత్తానికి వాళ్ళ దేశ ప్రతిష్ట భగ్నమయ్యేటువంటి రీతిలో వ్యవహరించారు. పొన్నం ప్రభాకర్ గారే అంటా ఉన్నారు, మళ్ళీ రెండోసారి రమ్మన్నారు, అంత చక్కదానాలు ఈవెంట్ ఇక్కడ కండక్ట్ చేసినామని చెప్పని ముఖ్యమంత్రి సహచర మంత్రివర్గ సభ్యుడే మాట అన్న తర్వాత ఇంకా గుట్టిన దొంగల లెక్క ఎన్నాళ్ళు దాచుకుంటారు? ఎందుకు ఒక హోం మంత్రిగా నువ్వే ఆర్డర్ చేసి ఉండొచ్చు బండి సంజయ్ గారు. నేషనల్ ఉమెన్స్ కమిషన్ కు యుడ్ మేడ్ రిక్వెస్ట్ టు ఉమెన్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎంక్వైరీ చేయమని చెప్పని అడుగుండాల్సి ఉండే. ఎందుకు అడగట్లేరు? ఏం అక్రమ సంబంధాలు రేవంత్ రెడ్డి గారితో మీకు?